ఈరోజు సాయంత్రం 6:30 స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మాడవీధుల్లో ఊరేగిస్తూ భక్తులందరూ గోవిందనామాలను పఠిస్తూ మేళ తాళాల మధ్య వేద మంత్రోచ్చారణలతో స్వర్ణగిరీశునికి తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు. తిరువీధి ఉత్సవ సేవ అనంతరం ఉదయ దేవేరులతో కూడిన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సర్వాలంకార భూషితులై వైభవోత్సవ మండపం నుండి కొలువు మండపానికి విచ్చేసి దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న సహస్ర దీపాల మధ్య ఉన్న ఊయలలో స్వామివారు ఉదయ దేవేరుల సమేతంగా ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితులు వేద మంత్రాలతో స్వామివారిని కీర్తించి సుస్వరంగా నాదస్వరాన్ని వినిపించారు. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, ఆదారవిందయోః పాద్యం సమర్పయామి, తిరుముఖమండలే శుద్ధ ఆచమనీయం సమర్పయామి, ఔపచారికేణ స్నానం సమర్పయామి, ఓమాపోషిష్ఠామయో భవస్థాన ఊర్జయామి, అలంకరణార్థే దివ్యశ్రీ చందనం ధారయామి, ఓం గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషడీం ఈశ్వరీం సర్వభూతానాం త్వామిహో భక్వయే శ్రియ హరిద్రాచూర్ణం సమర్పయామి, కుంకుమాది పరిమళ ద్రవ్యాణి సమర్పయామి. ఈరోజు స్వర్ణగిరి క్షేత్రంలోని శ్రీవారి వైభవోత్సవ మండపంలో బ్రహ్మశ్రీ కొరడి సుధీర్ శర్మ గారు కర్ణాటక సంగీత గాత్ర కచేరీ నిర్వహించారు. పరిపూర్ణ స్వచ్ఛ పరమాత్మ పూజ పాకి మాం జయ జయ నవ 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 జయ జయ భవనాత్మ జగచ్చ. ఈరోజు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. అందరికీ నమస్కారం. ఈరోజు నేను మా కుటుంబ సభ్యులందరూ కూడా స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది మనసు కూడా. థ్యాంక్ యూ సో మచ్ టెంపుల్ యాజమాన్యానికి అందరికీ థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్రంలో కూడా భువనగిరి దగ్గర ఉన్నటువంటి స్వర్ణగిరి వెంకటేశ్వర్ల స్వామి టెంపుల్కి వస్తే మనం ఒకప్పుడు తిరుపతికి వెళ్తే ఎంత ఆనందంగా ఉంటుండేదో, ఇవాళ తెలంగాణలో కూడా ఇంత పెద్ద గొప్ప గుడి కట్టినటువంటి మానేపల్లి జ్యువెలర్స్ వాళ్ళకి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే సామాన్యమైనటువంటి వాళ్ళు తిరుపతికి వెళ్ళడానికి చాలా కష్టపడేది. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కట్టడం వల్ల సామాన్య ప్రజలకు కూడా వెంకటేశ్వర్ల స్వామి ఆశీస్సులు ఇవ్వడం కోసం వాళ్ళంతా శ్రమ పడ్డందుకు వాళ్ళకు వెంకటేశ్వర్ల స్వామివి ఇంకా ఆశీస్సులు ఉండాలని, వాళ్ళు ఇంకా ఇట్లాంటి గుడులను చాలా డెవలప్ చేయాలని ఆశిస్తూ, మన తెలంగాణలో గుడులు చాలా ఉన్నాయి కానీ ఇట్లాంటి గుడి చాలా అంటే గవర్నమెంట్ గుడులు ఉన్నా కూడా ప్రభుత్వం చేస్తున్నా కూడా వీళ్ళు సొంతంగా ఇట్లాంటి గుడిని అభివృద్ధి చేయడం మనం తెలంగాణ ప్రజలందరం కూడా వాళ్ళకు రుణపడి ఉంటాం అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఇక్కడ వస్తే మనసు అంటే ప్రశాంతంగా ఉండడం, ఆ టెంపుల్ కూడా వెంకటేశ్వర్ల స్వామి కూడా అందరినీ దీవిస్తున్నట్టు, వాళ్ళు మనకు ఆశీస్సులు ఇస్తున్నట్టుగా చాలా అంటే అసలు ఇక రెండు కళ్ళు సరిపోతలేవు వెంకటేశ్వర్ల స్వామి గారిని అమ్మవారిని కూడా చూస్తుంటే. జై శ్రీమన్నారాయణ.